3 రోజుల క్రితము ఒక ఆడబిడ్డ తన తల్లిని తీసుకొని 17 ఏళ్ల వయసున్న అమ్మాయి స్టేషన్లో పోయి నా బిడ్డకు పైన లైంగిక వేధింపులు జరిగినాయి, కేసు రిజిస్టర్ చేయండి మైనర్ బాలిక అంటే కేసు రిజిస్టర్ కాదు. ఆఖరికి ఆ తల్లి నేను మోడీ గారి మీటింగ్లో పోయి ఆత్మహత్య యత్నం చేస్తాను అంటే అప్పుడు కానీ 7-8 గంటల స్టేషన్లో కూర్చోబెట్టిన తర్వాత కానీ ఆ కేసు బుక్ అవుతుంది. ఆ బాధితుడిని అరెస్ట్ చేయాలి అని చెప్పి క్లియర్గా పాక్సో గైడ్ లైన్స్, పాక్సో యాక్ట్ చెప్తుంది. ఒక మైనర్ బాలిక పైన ఎలాంటి అత్యాచారం జరిగినా కూడా వెనువెంటనే 24 గంటల లోపల ఆ నిందితుడిని అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తుంది. ఇప్పటికీ 3 రోజులైంది, ఎవరు సపోర్ట్ చేస్తలేరు. మరి దీని వెనకాల కథ ఏంది? ఆ అబ్బాయి అమ్మాయిని లైంగికంగా వేధించినాడు, సరే వేధించినాడు, తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పినాడు, సరే. ఆ అమ్మాయి 2 సార్లు ఆత్మహత్య యత్నం చేసింది, సరే. ఆ తర్వాత ఆ తల్లి పోయి బండి సంజయ్ గారి దగ్గర మాట్లాడితే బండి సంజయ్ గారు నా మాట లేదు, నీ కూతురు ఎక్కడ తిరిగిందో నాకేం తెలుసు అన్నాడు. ఇంకొక మాట ఏంది, నేను కేవలం నన్ను పదవి నుంచి తీస్తే, ఏది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి నుంచి తీస్తే 8 మంది ఆత్మహత్య చేసుకున్నంత సైన్యం ఉన్నోండి నేను, మీరెంత నాకు మిమ్మల్ని కూడా కథం పట్టించే ధైర్యం ఉందన్న మాటలు బండి సంజయ్. ఇప్పుడన్నా మీరు అందరూ దయచేసి దీన్ని కవర్ చేయండి పాపం.